క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు. ఆత్మఫలము 5వ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము. అది పాపపు శక్తిని, ముఖ్యంగా శరీర క్రియలను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. ఆత్మఫలములోని 4వ అంశము దీర్ఘశాంతము. స్నేహితులారా, దీర్ఘశాంతం అంటే భరించడము, సహనము వహించడము, ఓపిక కలిగి ఉండటము, ఓర్పు కలిగి ఉండటము, త్వరగా కోపించకపోవడము, నిస్పృహ చెందకపోవడము. మన జీవితాల్లో అనేక సమస్యలకు ప్రధాన కారణము దీర్ఘశాంతము లేదా సహనము లేకపోవడమే. ఎవరైనా చిన్న మాట అంటే అది ఎంత వాస్తవమో కొన్ని క్షణాలు కూడా ఆలోచించలేము. తోక తొక్కిన పాముల లేస్తాం. అయితే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మనము చెల్లించే మూల్యము చెప్పలేనంత. దీర్ఘశాంతము ఎట్లా సాధ్యము? ఒకరి పట్ల మరొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒకరికొకరు సహించుకోగలరు. ప్రేమ ఉన్న స్థలములో అసూయ, ద్వేషము, కక్షలు, కార్పణ్యాలు ఎంత మాత్రము నిలవలేవు. అయితే సమస్య ఏమిటంటే శ్రేష్టమైన ఆ ప్రేమకే మన హృదయాల్లో స్థానం లేకుండా పోతుంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు. విశ్వాస యాత్రలో గమ్యం చేర్చగలిగేది దీర్ఘశాంతమే. అంటే సహనము, ఓర్పు, ఓపిక. విశ్వాస యాత్రలో గమ్యం చేరాలంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని, అవిశ్వాసము విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలి. ఓపికతో అంటే సహనముతో పరుగెత్తాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-3 వచనాలు. కిరీటధారిని చేసేది దీర్ఘశాంతమే. అంటే సహనము, ఓర్పు, ఓపిక. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. దీర్ఘశాంతము లేకుండా శాశ్వత ఆశీర్వాదాలు అనుభవించలేము. సహించే మనసు అలవర్చుకొని ఆత్మఫలము ఫలిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు.